డిసెంబర్ 30, 2023న శాంతి స్వప్నాలు అనే ప్రోగ్రాం నిర్వహించారు లెల్లె సురేష్ గారు కవి, రచయిత, మేధావి. ఈ సందర్భంగా నరసింహారావు గారు, కె శ్రీనివాస్ గారు మాట్లాడటం జరిగినది. అదేవిధంగా యువకులు గద్దారు మరణం పైన లెల్లె సురేష్ పాడిన పాటకు నృత్య ప్రదర్శన చేయటం జరిగినది. మూగబోయిన గొంతు ఊహించింది నిజమేనా అనిపిస్తుంది. నేర్పిన పాటలు నాయకుల పల్లకి మోతలైనవి. ఆ జీర గొంతును పాడలేకున్నా ఆ నాట్య లయలను విరజిమ్ముతున్న సీతాకోక చిలకలు నేటి యువత. మౌన యుద్ధ గీతం చరిత్ర అంతరాలను నెమరేస్తూనే ఉంటుంది కాలం. నెత్తుడితో తడిసిన మట్టి పొరలను సుగంధాలు విరజిమ్ముతూనే ఉంటాయి చరిత్ర ఉన్నంత కాలం. ఈ ప్రపంచంలో మానవుల మనుగడ వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో, అలాగే మన దేశంలో, మన ప్రాంతంలో జరుగుతున్న అనేక విషయాలు నాకు చెప్తున్న పాఠాలు ఏంటంటే, ఇందాక మిత్రుడు సురేష్ అన్నట్టు ఈ పోస్ట్ కరోనా పీరియడ్లో చాలామంది ఇళ్లకు పరిమితం అయిపోయాం. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది ఒకటి విచిత్రంగా మన జీవితాల్లో ప్రవేశించింది. సరే, పని చేయడం ప్రయత్నించైనా పని చేయడం అన్నది ఆగిపోయే అవకాశం లేదు. పని చేస్తుంటాం, కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు, పరిసరాలు ఎలా ఉన్నాయి అన్నది కూడా మనకి ఒక అవగాహన కలుగుతుంది. ఎందుకంటే రోజు మనం కాదు, స్వేచ్ఛ కోసం గాయం తిరగబెడుతుంది. వివక్షకు వ్యతిరేకంగా పాట తిరగబడుతుంది. విముక్తి కోసం తోట గద్దరు పాట పాడుతుంది. గాయము కసి మానిపోతే మరణం మరణం, గాయమే గద్దర్ పాట అయితే జననం జననం. ఊపిరి ఆట ఆగిపోతే మరణం మరణం, ఊపిరి పోరు పాట అయితే జననం జననం. శబ్దమే మౌనమైతే మరణం జన మరణం, యుద్ధమే గద్దరైతే జననం జన ప్రళయం. ఊపిరి ఆట ఆగిపోతే మరణం మరణం, ఊపిరి పోరు పాట అయితే జననం జననం. ఊపిరి ఆట ఆగిపోతే మరణం మరణం, ఊపిరి పోరు పాట అయితే జననం జననం. ఊపిరి ఆట ఆగిపోతే మరణం మరణం, ఊపిరి పోరు పాట అయితే జననం జననం. శబ్దమే మౌనమైతే మరణం జన మరణం, యుద్ధమే గద్దరైతే జననం జన ప్రళయం. ఊపిరి
ఊపిరే పోరు పాట అయితే జననం జననం. ఒక మహావృక్షం ఆకుపస నుండి వీడిపోతూ వాన చినుకు తన స్వప్నాన్ని పంచుకుంది. ఒక అంటరాని శిశువు ఈ ప్రపంచంలోకి ఒక మనిషి కేకని విసిరేసింది. కాలం కొన్ని మందారాల్ని నేసి అంచుల బారులుగా గోసిపీలికలకి అద్దింది. ఒక మేఘం నల్లకపోతమై ఆకాశ భుజం మీద గొంగళిలా వాలింది. సితారంగా చల్లగాలి ఒక శబ్దాన్ని తాకింది. శబ్దం గల్లు గల్లుమంటూ కాళ్లకు గజ్జలు కట్టుకుంది. భూమి తన మట్టి చేతుల్ని ముద్దాడుకుంది. ఆ ముద్దుల పరిమళాన్ని ఒంటి నిండా పులుముకొని డప్పులు కణకణమంటూ మోగాయి. రాత్రి భళ్ళున కళ్ళు తెరిచింది. ఆకాశం జనసముద్రాన్ని నేలపై పరిచింది. జనసముద్రం ఆకాశంలోకి ఎర్రజెండాని ఎగరేసింది. అదొక స్వప్నం. నింగి నేల కలుసుకున్న నిజమైన స్వప్నం. గద్దర్ ఒక స్వప్నం, ఆయన ఒక స్వప్నమైన నిజం. నిజం కాలి బూడిదైతే మరణం మరణం. నిజం నిత్య స్వప్నమైతే జననం జననం. ఊపిరి ఆట ఆగిపోతే మరణం మరణం. ఊపిరే పోరు పాట అయితే జననం జననం. ఆకలి పేగులు వెన్నెల దండల్ని పట్టుకుని మా గద్దరన్నకి వందనాలు వందల దండాలు అంటూ బయలుదేరాయి. ముళ్ళదారిలో ఒక యువకుడు చనిపోయిన పువ్వుల్ని ఏరుకుంటున్నాడు. రాలిపోయిన నవ్వుల్ని వెతుక్కుంటున్నాడు. దోపిడీ, దౌర్జన్యం, పీడన, అవమానాలు, అహంకారాలు, అత్యాచారాలు, రాజ్యహింసలు, నరమేధాలు, తుపాకీ మూతలు, కూలిపోతున్న బతుకులు, కుళ్ళిపోతున్న శవాలు. ఒక్క మాటలో అంతా జీవన్మరణం, మానవ మరణం. నెర్రలిచ్చిన యువకుడి పాదాలు చల్లబడ్డాయి. వాన చినుకు పగిలిన పాదాలని ముద్దాడింది. మట్టి పదాలతో తడిసిన పాట మనిషి వాసనేసింది. ఆ పాటని ఒక యుద్ధరాగం తాకింది. పాట సారం మనిషి జీవితమైంది. పాట రూపం గద్దరయింది. లాలిపాట లాల్ సలాం అయింది. జోలపాట రేలపాట అయింది. లాల్ నీలి పోరు జనం పాట అయింది. రాజ్యము రక్తపాతమైతే